వెల్కమ్ టు వన్య అకాడమీ. ఈరోజు టాపిక్ వచ్చేసేటప్పటికి పర్సంటేజెస్ పార్ట్ 3. మీలో ఎవరైతే పార్ట్ 3 ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు పార్ట్ 1 అండ్ పార్ట్ 2 చూశాక పార్ట్ 3 చూడండి. అప్పుడు కంటిన్యూటీ ఉంటుంది, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈరోజు పర్సంటేజెస్లో ఉన్న టాపిక్ చూస్తే 2 ఇంపార్టెంట్ ఫార్ములాస్ చెప్తాను. వాటి మీద వచ్చే ఎగ్జామ్లో వచ్చే మోడల్స్ మీకు డిస్కస్ చేస్తాను ఈ వీడియోలో. మనకి కొన్ని ప్రాబ్లమ్స్లో ఒక పెన్ కానీ ఒక శాలరీ అవనివ్వండి ఏదైనా ఇస్తారు. దాని పర్సంటేజ్ అనేది ఇంక్రీజ్ అయ్యిందని అండ్ దెన్ డిక్రీజ్ అయితే ఓవరాల్గా పర్సంటేజ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అని ఇలాంటి మోడల్స్ ఎక్కువ ఇస్తారు. మీకు ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ అనేది పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఈక్వల్ టు పర్సంటేజ్ ఆఫ్ డిక్రీజ్ అయ్యిందనుకోండి, ఇచ్చిన క్వశ్చన్లో అప్పుడు డైరెక్ట్గా అది పర్సంటేజ్ ఓవరాల్గా ఇంక్రీజ్ అయ్యిందా పర్సంటేజ్ డిక్రీజ్ అయ్యిందా అని క్వశ్చన్ అడుగుతారు. ఇలా పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఈక్వల్స్ టు పర్సంటేజ్ ఆఫ్ డిక్రీజ్ అంటే పర్సెంట్ ఇంటూ పర్సెంట్ బై 100 అంటే 20% ఇంక్రీజ్ అయ్యింది అండ్ 20% డిక్రీజ్ అయ్యింది అన్నారనుకోండి. సో 20 ఇంటూ 20/100. సో సింప్లిఫై చేస్తే మనకి ఏదైతే ఆన్సర్ వస్తుందో ఆ పర్సంటేజ్ అనేది ఆల్వేస్ డిక్రీజెస్. దాని సొల్యూషన్ ఎప్పుడు డిక్రీజెస్ ఉంటుందండి. అండ్ నెక్స్ట్ ఫార్ములా అదే పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ నాట్ ఈక్వల్స్ టు పర్సంటేజ్ ఆఫ్ డిక్రీజ్ అనుకోండి. 20% ఇంక్రీజ్ అయ్యింది, 25% డిక్రీజ్ అయ్యింది అలా ఇచ్చారనుకోండి. దానికి ఒక ఫార్ములా ఉంటుంది. A ప్లస్ B ప్లస్ A ఇంటూ B/100. పర్సంటేజ్ ఇంక్రీజ్ అయ్యింది అన్నారనుకోండి, దాని వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 20% ఇంక్రీజ్ అయ్యింది అన్నారనుకోండి +20 అని తీసుకోవాలి. 10% డిక్రీజ్ అయ్యింది అన్నారనుకోండి B ప్లేస్లో -10. డిక్రీజ్ అయ్యిన దానికి నెగిటివ్ సింబల్తో, ఇంక్రీజ్ అయిన దాన్ని పాజిటివ్ సింబల్తో ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఆన్సర్ వస్తుంది. సో ఫైనల్గా వచ్చిన ఆన్సర్ అనేది మనకి పాజిటివ్ వాల్యూ వచ్చిందనుకోండి ఇంక్రీజ్ అయినట్లు, నెగిటివ్ వాల్యూ వచ్చిందనుకోండి డిక్రీజ్ అయినట్లు. ఈ 2 ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ ఫార్ములాస్. ఈ ఫార్ములాస్ మీద బేస్ అయ్యి ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఫస్ట్ ఎగ్జాంపుల్, ఏ నెంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20% and then it is decreased by 10%. Find the net increase or decrease percent. ఏమి ఇచ్చారండి, ఒక నెంబర్ ఫస్ట్ 20% ఇంక్రీజ్ చేశారు. ఇంక్రీజ్ అయిన దాని మీద మళ్ళీ 10% డిక్రీజ్ చేస్తే ఓవరాల్గా అది ఇంక్రీజ్ అయ్యిందా డిక్రీజ్ అయ్యిందా, ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయ్యింది లేదా డిక్రీజ్ అయితే ఎంత పర్సెంట్ డిక్రీజ్ అయ్యిందో మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ నాట్ ఈక్వల్స్ టు అంటే 20% ఇంక్రీజ్ అయితే 10% డిక్రీజ్ అయింది. ఇవి రెండు ఈక్వల్గా లేవు కదండి. ఈక్వల్గా లేనప్పుడు మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఫార్ములా ఏంటంటే A ప్లస్ B ప్లస్ A ఇంటూ B/100. సో A ఈక్వల్స్ టు ఇంక్రీజ్డ్ బై 20%. ఇంక్రీజ్ అయ్యింది అంటే మనం పాజిటివ్తో +20ని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి ఏ ప్లేస్లో. అండ్ డిక్రీజ్డ్ బై 10%. B ప్లేస్లో డిక్రీజ్డ్ అంటే నెగిటివ్ వాల్యూ -10ని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో సబ్స్టిట్యూట్ చేసుకుంటే 20 ప్లస్ B వాల్యూ -10 ప్లస్ A వాల్యూ +20 ఇంటూ B వాల్యూ -10/100. 0 0 క్యాన్సిల్ అయిపోతే 20 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 20 -10. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 1s are 2. దట్ ఈక్వల్స్ టు 20 - 12 ఈక్వల్స్ టు 8. అంటే 8 ముందు మనకి 8 ఏ వాల్యూ వచ్చిందండి, పాజిటివ్ వాల్యూ. 20 - 12 అంటే +8 అనే కదా మీనింగ్.
పాజిటివ్ వచ్చింది అంటే 8% ఇంక్రీజ్ అయినట్లు. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇఫ్ price of a book is first decreased by 25% and then increased by 20%, the net change in the price of the book will be. సో ఫస్ట్ డిక్రీజ్ అయింది 25%, ఆ తర్వాత ఇంక్రీజ్ అయింది 20%. 25% 20% ఈక్వల్ అండి? కాదు. కాబట్టి నాట్ ఈక్వల్ టు అయితే మనం ఏ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకోవాలి, యూజ్ చేయాలి అంటే a ప్లస్ b ప్లస్ a ఇంటూ b బై 100. ఫస్ట్ బుక్ డిక్రీజ్డ్ బై 25%. డిక్రీజ్డ్ అంటే మనం మైనస్ సింబల్ యూజ్ చేయాలి, -25, అండ్ దెన్ ఇంక్రీజ్డ్ బై 20%. ఇంక్రీజ్ అన్నారు కాబట్టి బి ప్లేస్లో +20ని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో -25 +20 ప్లస్ -25 ఇంటూ 20/100. సో 25, 0 0 క్యాన్సిల్, 2 5s are 10, 5 5s are 25. -25 +20 -5, that equals to -30 +20 ఈక్వల్స్ టు ఎంత అండి? -10. మైనస్ ఏం ఇండికేట్ చేస్తుంది? మనకి డిక్రీజ్ అయినట్లు ఇండికేట్ చేస్తుంది. నెగిటివ్ సైన్ వస్తే మనకి రిజల్ట్లో 10% డిక్రీజ్ అయినట్లు. సో వీటికి మనకి ఆప్షన్స్ ఎలా ఇస్తారంటే అండి, ఈ క్వశ్చన్కి ఇలా ఇస్తారు. A = 10% ఇంక్రీజ్ అయినట్లు, B 10% డిక్రీజ్, C సమ్ 20% ఇంక్రీజ్ అయినట్లు, D 20% డిక్రీజ్ అయినట్లు. ఇలా ఇస్తారు ఆప్షన్స్. ఈ మోడల్ ప్రాబ్లమ్స్ అన్నింటికీ ఆప్షన్స్ ఇలానే ఇస్తారు. ఎందుకు అంటే 10% రాగానే మనం వెంటనే 10% ఇంక్రీజా డిక్రీజా అని చూసుకునే దగ్గర ఏదో ఒకటి ఎగ్జామినేషన్లో ఫాస్ట్గా చేయాలి అన్న హడావుడిలో మనం పెట్టేస్తాం కాబట్టి. సో ఈ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు వచ్చిన సొల్యూషన్ యొక్క సైన్, అది నెగిటివ్ సైన్ వస్తే 10% డిక్రీజ్ అవుతున్నట్లు. సో ఈ సైన్ అనేది చాలా ఇంపార్టెంట్. అదే మనకి +10 వస్తే 10% ఇంక్రీజ్ అయినట్లు. నెక్స్ట్ మోడల్ చూద్దాం. ద ట్యాక్స్ ఇంపోజ్డ్ ఆన్ an article is decreased by 10% and its consumption increased by 10%. Find the percentage change in revenue from it. సో ఎంత పర్సెంట్ డిక్రీజ్ అయ్యిందండి? 10%. ఆ తర్వాత ఇంక్రీజ్ అయిన పర్సంటేజ్ ఎంత అండి? 10%. సో పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ అనేది పర్సంటేజ్ ఆఫ్ డిక్రీజ్కి ఈక్వల్గా ఉంది. పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఈక్వల్స్ టు పర్సంటేజ్ ఆఫ్ డిక్రీజ్ అయితే మనం చెప్పుకున్న ఫార్ములా ఏంటండి? %/100. సో ఎంత పర్సెంట్ డిక్రీజ్ అయ్యింది? ఇక్కడ మనం నెగిటివ్స్ పాజిటివ్స్ ఏమీ అంటే డిక్రీజ్ అయిన దగ్గర -10, ఇంక్రీజ్ అయిన దగ్గర +10 అలాంటి వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయాల్సిన పని కూడా లేదు. డైరెక్ట్గా వాల్యూస్ 10 × 10/100 = 1. మీకు రిజల్ట్ ఎప్పుడు డిక్రీజ్ అవుతున్నట్లే. 1% డిక్రీజ్ అవుతుంది. పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఈక్వల్స్ టు పర్సంటేజ్ ఆఫ్ డిక్రీజ్ అని ఇస్తే %/100. ఫర్ ఎగ్జాంపుల్ 30% ఇంక్రీజ్ అయ్యింది, 30% డిక్రీజ్ అయ్యింది అని ఇచ్చారనుకోండి. 30 × 30/100, 0 0s క్యాన్సిల్, 3 3s are 9, 9% డిక్రీజ్ అయినట్లు. సో నాట్ ఈక్వల్స్ టు పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ నాట్ ఈక్వల్స్ టు పర్సంటేజ్ ఆఫ్ డిక్రీజ్ అయితే A + B + A × B/100లో మనకు వచ్చిన వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసుకొని ఫైనల్ ఆన్సర్ తెచ్చుకుంటాము. అలానే పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఈక్వల్స్ టు పర్సంటేజ్ ఆఫ్ డిక్రీజ్ అనేస్తే ఇంకా చూడగానే ఆన్సర్ పెట్టేయచ్చు మీరు ప్రాక్టీస్ చేస్తుంటే. 10% 10%, % × %/100. సో 10 × 10/100 అంటే క్యాన్సిల్ అయిపోతుంది, 1% డిక్రీజెస్. 2 seconds కూడా పట్టదు ఇది ఆన్సర్ చేయడానికి. నెక్స్ట్ మోడల్ చూద్దాం.
A number is first increased by 10% and then it is further increased by 20%. The original number is increased altogether by. So percentage of increase నాట్ ఈక్వల్స్ టు పర్సంటేజ్ ఆఫ్ డిక్రీజ్ అన్నాం. అలానే పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ రెండు ఇంక్రీజ్ అయినాయి. సో రెండు ఇంక్రీజ్ అయినా రెండు డిక్రీజ్ అయినా ఒక వాల్యూ ఇంక్రీజ్ అయ్యి ఒక వాల్యూ డిక్రీజ్ అయ్యి అవి రెండు ఈక్వల్గా లేవు అనుకోండి. సో సేమ్ ఫార్ములా ఏ ప్లస్ బి ప్లస్ ఏ ఇంటూ బి బై 100. 10% ఇంక్రీజ్ అయింది, ఫర్దర్గా ఇంకో 20% ఇంక్రీజ్ అయింది. రెండు ఈక్వల్గా లేవు కదండి. రెండు ఇంక్రీజ్ అంటే మనకి వాటి సైన్స్ ఏంటి, ప్లస్ ఏ, ప్లస్ 10, బి వాల్యూ వచ్చేసి ప్లస్ 20. ఏ ప్లేస్లో 10 ప్లస్ బి ప్లేస్లో 20 ప్లస్ 10 ఇంటూ 20 బై 100. 0 0 క్యాన్సిల్ అయిపోతాయి. 10 ప్లస్ 20 30 ప్లస్ 2 1s are 2. దట్ ఈక్వల్స్ టు 32% ఇంక్రీజ్ అయినట్లు. సో రెండు ఇంక్రీజ్ అయినాయి అని ఇచ్చి ఆ వాల్యూస్ ఈక్వల్గా లేవు కాబట్టి మనం ఏ ప్లస్ బి ప్లస్ ఏ ఇంటూ బి బై 100 అనే ఫార్ములాని ఈ మోడల్లో కూడా యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్, if a number is increased by 20% and the resulting number is again increased by 20%, what percent is the total increase? Total increase ఎంత అయ్యింది అన్నారు. సో ఈక్వల్ అయినా ఇవి రెండు ఈక్వల్ అండి. 20% ఇంక్రీజ్ అయ్యింది, 20% ఇంక్రీజ్ అయ్యింది. సో ఇక్కడ పర్సెంట్ ఇంటూ పర్సెంట్ బై 100 ఫార్ములా అనేది దీనికి అప్లికబుల్ కాదు, ఎందుకంటే రెండు ఇంక్రీజ్ అయినాయి. అది దేనికంటే పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఈక్వల్స్ టు పర్సంటేజ్ ఆఫ్ డిక్రీజ్ అయితే. సో దీనికి మనం ఏ ఫార్ములా యూస్ చేయాలి, ఏ ప్లస్ బి ప్లస్ ఏ ఇంటూ బి బై 100. రెండు ఇంక్రీజ్ అయినాయి కాబట్టి ఏ వాల్యూ ప్లస్ 20, బి వాల్యూ కూడా ప్లస్ 20. సో 20 ప్లస్ 20 ప్లస్ 20 ఇంటూ 20 బై 100. జీరోస్ జీరోస్ క్యాన్సిల్ అయిపోతాయి. 20 ప్లస్ 20 40 ప్లస్ 2 2s are 4. ఓవరాల్గా 44. సో 44% ఇంక్రీజ్ అయినట్లు. ఇదండి ఆ 2 ఫార్ములాస్ యూస్ చేసుకొని మీరు సింపుల్గా చేసేయచ్చు. పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఈక్వల్స్ టు పర్సంటేజ్ ఆఫ్ డిక్రీజ్ అంటే పర్సెంట్ ఇంటూ పర్సెంట్ బై 100 వేసి ఫార్ములా ఈ ఫార్ములాలో వేసి సబ్స్టిట్యూట్ చేయటమే. అలానే పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ నాట్ ఈక్వల్స్ టు పర్సంటేజ్ ఆఫ్ డిక్రీజ్ ఇచ్చారనుకోండి, దానికి ఏ ప్లస్ బి ప్లస్ ఏ ఇంటూ బి బై 100. అలానే ఇది దేనికి ఇంకా వేరే మోడల్కి దేనికి అప్లికబుల్ అయ్యిద్దంటే పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఈక్వల్స్ టు పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్. అలానే పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ నాట్ ఈక్వల్స్ టు పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్. రెండు ఇంక్రీజ్ అయినా అవి రెండు వాల్యూస్ ఈక్వల్గా ఉన్నా, రెండు ఇంక్రీజ్ అయ్యి అవి రెండు వాల్యూస్ నాట్ ఈక్వల్గా ఉన్నా కూడా సేమ్ ఫార్ములాని యూస్ చేస్తాము. అలానే పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఈక్వల్స్ టు పర్సంటేజ్ ఆఫ్ డిక్రీజ్ అయితే ఈ ఫార్ములాని యూస్ చేస్తాము. ఈ రెండు ఫార్ములాస్ యూస్ చేసుకొని ఈ మోడల్ క్వశ్చన్స్ మీరు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండటం వల్ల ఈ ప్రాబ్లమ్స్ కన్ఫామ్గా మీకు 5 seconds తీసుకున్నారు అంటే అది చాలా ఎక్కువ టైం తీసుకున్నట్లు. సో 2-3 secondsలోనే మీరు వెంటనే ఆన్సర్ పెట్టేస్తారు. సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ 2 ఫార్ములాస్. ఈ 2 ఫార్ములాస్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఈ మోడల్స్ మీకు ఎక్కడ కనిపించినా మీరు డైలీ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ 2 ఫార్ములాస్ యూస్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి, మీకు ఇంకా గుర్తుంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం మర్చిపోకండి. సో నేను ఎప్పుడైతే కొత్త వీడియో అప్లోడ్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అలానే మీకు ఏ టాపిక్స్ మీద వీడియోస్ కావాలో కామెంట్స్లో మీరు కామెంట్ చేస్తే ఆ టాపిక్స్ మీద వీడియోస్ ఎర్లీగా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.